బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయం అంశాన్ని ప్రస్తావించింది ప్రభుత్వం. రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో ఒకదానిని పొందుపరిచిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీలను నిర్వహించడానికి రాష్ట్రం చర్యలు తీసుకోవాలి మరియు అవి స్వపరిపాలన యూనిట్లుగా పనిచేయడానికి అవసరమైన అధికారులు మరియు అధికారాన్ని వాటికివ్వాలి. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, చాలా రోజులుగా జీవో ఎప్పుడు విడుదల చేశారనే దానికి సంబంధించినటువంటి సస్పెన్స్ తెరవేడింది. ఉదయం నుంచి ఈ రోజు రాత్రి వరకు జీవో వస్తుందనేటువంటి అంచనాలో ఉంది. అంచనాలకు అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం బీసీలకి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ కొద్దిసేపటి క్రితమే జీవో 9ని విడుదల చేసింది. ఈ జీవోలో 2 పేజీలకు సంబంధించినటువంటి అంశాలని మెన్షన్ చేశారు. అసలు జీవో విడుదలకు సంబంధించి స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికరణ ప్రకారం స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయము స్టేట్ కి సంబంధించినటువంటి విషయం కాబట్టి వాటిని పరిగణలోకి తీసుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ ని కల్పిస్తూ ఈ నిర్ణయం జీవో జారీ చేసినట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ప్రధానంగా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఏడాదిగా కులగణన చేసిన తర్వాత కులగణన ఆధారంగా రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి ఏ వర్గాలు ఎంత శాతం ఉందో ఆ వర్గాలకు అంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచనకి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అందుకు అనుగుణంగా ఈ 42% జీవోని కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. అయితే చట్టబద్ధంగానే బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడానికి సంబంధించి ఇప్పటికీ 2 సార్లు అసెంబ్లీలో బిల్లుల్ని ప్రవేశపెట్టింది. ఆ బిల్లుల్ని గవర్నర్ దగ్గరికి పంపింది. గవర్నర్ దగ్గర పంపినటువంటి బిల్లులు అక్కడ పెండింగ్ లో ఉంచడంతో పాటు రాష్ట్రపతికి వెళ్లాయి. రాష్ట్రపతి దగ్గర ఇప్పటి వరకు ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ఎపిసోడ్ లో ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర ఉన్నటువంటి అధికారాలు ఏంటి అనేటువంటి అంశాలకు సంబంధించి కూలంకషంగా న్యాయ నిపుణులందరితో కూడా సంప్రదించింది. ఆ సంప్రదింపుల కార్యక్రమంలో భాగంగా అటు కేబినెట్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రులందరి అభిప్రాయాన్ని కూడా తీసుకుంది. అందుకు అనుగుణంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది. దానికి కొనసాగింపుగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్తామని చెప్తుంది కాబట్టి ఆ 42% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి జీవో ఇవాళ విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకి సిద్ధమైనటువంటి ఇండికేషన్ ఈ జీవో ఇవ్వడం వల్ల వచ్చింది కాబట్టి ఇక ఎన్నికల కమిషన్ కి సంబంధించి ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఇచ్చినటువంటి జీవోకి సంబంధించి ప్రభుత్వము ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉంది. ఎన్నికల కమిషన్ మీరు అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పేసి సిఎస్ నుంచి ఎన్నికల కమిషన్ కి లేఖ వెళ్తుంది. దానికి అనుగుణంగా
ఎన్నికల ప్రక్రియను కూడా మొదలు పెట్టబోతుంది కాబట్టి రేపు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా నిర్వహణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తుంది. సో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం తాను మొదటి నుంచి చెప్తున్నట్టుగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పింది కాబట్టి అందుకు అనుగుణంగా జీవో 9ని విడుదల చేస్తూ కొద్దిసేపటి క్రితమే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే చారి, సామాజిక న్యాయం అంశాన్ని ఏ విధంగా పొందుపరిచింది జీవోలో? అయితే సామాజిక న్యాయం కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కులగణన చేసింది. ఆ కులగణనలో వచ్చినటువంటి జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి రేషియోలో ఏ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ గతంలో ఎన్నికల ప్రచారంలో పదే హామీ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా కులగణన చేశారు. కులగణనలో వచ్చినటువంటి సంఖ్యలను ఆధారంగా చేసుకొని ఆ రిజర్వేషన్లను కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. బీసీలు 52% ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే ఎవరు ఎంత జనాభా ఉంటే వాళ్లకు రాజ్యాధికారం కావచ్చు, బడ్జెట్ లో కేటాయింపులు కావచ్చు, ఉద్యోగ అవకాశాలు కావచ్చు, ఆ మేరకు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పింది కాబట్టి అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలు, సర్వేల తర్వాత చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ చట్టం తీసుకురావడం, గవర్నర్ కి అప్రూవల్ కోసం పంపడం, గవర్నర్ రాష్ట్రపతికి పంపడం, ఇలాంటివన్నీ కూడా జరిగాయి కాబట్టి పూర్తి స్థాయిలో సోషల్ జస్టిస్ జరగాలంటే ప్రభుత్వం తన వంతుగా జీవో ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్లాలని నిర్ణయించింది కాబట్టి అందుకు అనుగుణంగానే ఈ నిర్ణయం జరిగింది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేసింది తెలంగాణ సర్కార్. పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ జీవో ఇచ్చింది. ఆర్టికల్ 40 ప్రకారం స్టేట్ పాలసీ మేరకు నిర్ణయం తీసుకుంది. జీవోలో సామాజిక న్యాయ అంశాన్ని ప్రస్తావించింది సర్కార్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీలు నిర్వహించడానికి రాష్ట్రం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. స్వపరిపాలనా యూనిట్లుగా పనిచేయడానికి అవసరమైన అధికారాన్ని వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D క్లాస్ 6 రాష్ట్రానికి ఏదైనా పంచాయతీలో సీట్లు లేదా పంచాయతీలలోని చైర్పర్సన్ల కార్యాలయాలను ఏ స్థాయిలోనైనా లేదా వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా రిజర్వేషన్ చేయడానికి అధికారం ఇస్తుంది.